హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు స్వాతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం చికెన్ని ముందుగా ఉడికించుకోవాలి. దీనికోసం స్టవ్ మీద గిన్నెలో వాటర్ పెట్టుకొని వాటర్ లైట్గా వేడైన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ చికెన్ని వేరొక బౌల్లోకి తీసుకుందాం. అలాగే చికెన్ని ఉడికించుకున్న వాటర్ని మనం బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఇలా చికెన్ని ఉడికించుకున్న తర్వాత మసాలా పౌడర్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇందులో గరం మసాలా దినుసులు మొత్తం వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను ఏమేమి యూస్ చేశాను అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా మసాలా దినుసులు మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి లో ఫ్లేమ్లో 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా 3 నిమిషాలు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మసాలా దినుసులు మొత్తం చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత ఇలా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మసాలా పౌడర్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి వీటిని 3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాం. మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక పావు కప్పు వరకు కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న చికెన్ కూడా వేసి ఈ మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. ఇలా అన్నింటినీ బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. చికెన్ ఫ్రై అయ్యేలోపు మనం రైస్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. రైస్ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో బిర్యానీ మసాలా దినుసులు వేసుకుందాం. ఇక్కడ నేను బిర్యానీ మసాలా దినుసులు అనేవి నాకు అవైలబుల్గా ఉన్నాయి, యూస్ చేస్తున్నాను. ఇలా బిర్యానీ మసాలా దినుసులు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకున్నాను. దానికోసం మనం చికెన్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అలాగే నార్మల్ వాటర్ కలిపి గ్లాసున్నర వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో రైస్కి సరిపడా ఉప్పు అలాగే 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసి అన్నింటినీ ఒక్కసారి బాగా కలుపుకుందాం. ఇలా అన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి అన్నింటినీ మరొకసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకోవటం వల్ల రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇలా రైస్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 10 నిమిషాలు
మీడియం లేదా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. ఇక్కడ రైస్ని 80% ఉడికించుకున్నాను. మిగిలిన 20% రైస్ని మనం ఈ చికెన్తో ఉడికించుకోవాలి. ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో మరొక 10 లేదా 15 నిమిషాలు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన బిర్యానీని మనం వెంటనే సర్వ్ చేసుకోకుండా 5 నిమిషాలు ఆగి సర్వ్ చేసుకుంటే రైస్ అనేది పొడి పొడిలాడుతూ బిర్యానీ రైస్ చక్కగా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.